స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టాలి సార్ ఇప్పుడు. Good afternoon, everyone. I'm M. Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. Today, I'm explaining about what are the different classifications of shaper machines. In previous class, I'm discussing about what is the introduction of shaper machine and what is the working principle and what are the process steps and what are the different parts are involved in this shaper machine. I will explain in previous class. So today we are discussing about what are the different classifications of shaper machine. So ఈ క్లాస్లో వచ్చేసరికి మనం వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ షేపర్ మిషన్స్, అంటే ఈ షేపర్ మిషన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతాయి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ యూజింగ్ ఇన్ ది షేపర్ మిషన్ అనేది ఈ క్లాస్లో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేపర్ మిషన్ అంటే ఏంది, అసలు ఏ షేపర్ మిషన్ మీద అయినా ఏం చేస్తారు, ఏ టైప్ ఆఫ్ షేపర్ మిషన్ అయినా తీసుకో, వాట్ టైప్ ఆఫ్ మెకానిజం యూ కెన్ యూస్, what are the types of operation you can do on that shaper machine. నువ్వు ఏ మెకానిజం తీసుకున్నా, ఏ మిషన్ యూజ్ చేసినా ఆ షేపర్ మిషన్ మీద ఏ ఆపరేషన్స్ అనేవి చేస్తారు. అసలు షేపర్ మిషన్ అంటే ఏంటి? షేపర్ మిషన్ ఈజ్ ఏ tool which produces flat surfaces in horizontal, vertical or inclined planes depending upon the orientation of the cutting tool. షేపర్ మిషన్ అనేది ఒక మిషనింగ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ షేపర్ మిషన్ మీద సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్ అనే వాటిని చేస్తామని చెప్తున్నాడు. ఈ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది హారిజాంటల్గా ఉన్న వర్క్ పీసెస్ మీద కానీ, వర్టికల్గా ఉన్న వర్క్ పీసెస్ మీద కానీ, లేదు అంటే ఇంక్లైన్డ్గా ఉన్న వర్క్ పీసెస్ మీద కూడా ఈ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది మనం చేస్తాము అని చెప్తున్నాడు అనమాట. అలానే వాట్ ఆర్ ది ఫ్యూచర్స్ ఆఫ్ షేపర్ మిషన్. షేపర్ మిషన్ యొక్క ఫ్యూచర్స్ ఏంది? సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మిషనింగ్. సో ఈ షేపర్ మిషన్లో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఆపరేషన్ ద్వారా టూల్ ఈజ్ క్లాంప్డ్ ఇన్ ది టూల్ పోస్ట్ మౌంటెడ్ ఆన్ ది ర్యామ్ ఆఫ్ ది మిషన్. టూల్ అనేది టూల్ పోస్ట్కి క్లాంప్ చేసి ఉంచుతాము. దానివల్ల ఆ టూల్ అనేది ఆ టూల్ పోస్ట్కి గట్టిగా అటాచ్ అయి ఉంటుంది. దాని ద్వారా మెటీరియల్ అనేది స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేస్తామని చెప్తున్నాడు. సో యూ క్యాన్ అబ్జర్వ్ ది డయాగ్రామ్ షేపింగ్ ఆపరేషన్. వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దట్ షేపింగ్ ఆపరేషన్? ఇట్ ఈస్ టేబుల్, వర్క్, tool, ram. So these are the main components in the shaping operation. So shaping operation లో వచ్చేసరికి ఈ 4 వచ్చేసరికి మన మెయిన్ పార్ట్స్ అన్నమాట. టేబుల్ ఒకటి కంపల్సరీగా ఉండాలి, వర్క్ పీస్ ఉండాలి, అలానే ర్యామ్ ఉండాలి, అలానే కటింగ్ టూల్ అనేది కంపల్సరీగా ఉండాలి. The ram reciprocates to and fro. Tool cuts the material in the forward stroke. No cutting during return stroke. సో ఇక్కడ ర్యామ్ ఏమవుతుందంటే రెసిప్రోకేట్ అవుతుంది. రెసిప్రోకేటింగ్ అంటే ఎలా అవుతుంది? అది టూ అండ్ ఫ్రో డైరెక్షన్, అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో కట్టింగ్ టూ ర్యామ్ అనేది మూవ్ అవుతుంది. దానికి అటాచ్ చేసిన కట్టింగ్ టూల్ కూడా మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో కట్టింగ్ టూల్ అనేది ఫార్వర్డ్ మూవ్ అయినప్పుడు, అంటే ముందుకు మూవ్ అయినప్పుడు మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. సో ముందుకు వెళ్ళిన కట్టింగ్ టూల్ మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వెనక్కి వస్తుంది. అలా వెనక్కి వచ్చినప్పుడు కట్టింగ్ ఆపరేషన్ అనేది ఏం జరగదు అని చెప్తున్నాడు. ఓన్లీ ఫార్వర్డ్ స్ట్రోక్లో మాత్రమే మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. నో కట్టింగ్ డ్యూరింగ్ ఇన్ రిటర్న్ స్ట్రోక్. కట్టింగ్ ఆపరేషన్ అనేది రిటర్న్ స్ట్రోక్లో ఏమీ జరగదు అని చెప్తున్నాడు. జాబ్ ఈజ్ హెల్డ్ రిజిడిటీ ఇన్ ఏ వైస్. సపోజ్ ఏదన్నా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ కానీ, ఏదన్నా రస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఫామ్ అయినా కానీ, సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ చేయాలన్నా, సో ఈ యొక్క షేపింగ్ ఆపరేషన్ని మనం యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ వీ డన్ ఆన్ ఏ షేపర్ మిషన్?
షేపర్ మిషన్ మీద ఏ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ని మనం కంప్లీట్ చేస్తాం? మెషినింగ్ హారిజాంటల్ సర్ఫేసెస్. హారిజాంటల్ సర్ఫేసెస్ని మిషనింగ్ చేయడానికి అంటే సర్ఫేస్ ఫినిషింగ్ చేయడానికి హారిజాంటల్ మిషనింగ్ సర్ఫేసెస్ చేయడానికి ఈ షేపర్ మిషన్ యూస్ చేస్తారు. అలానే మెషినింగ్ ఆన్ వర్టికల్ సర్ఫేసెస్ మీద మిషనింగ్ ఆపరేషన్ చేయడానికి యూస్ చేస్తారు. మెషినింగ్ ఆఫ్ యాంగులర్ సర్ఫేసెస్ మీద మిషనింగ్ ఆపరేషన్ చేయడానికి. అలానే కట్టింగ్ స్లాట్స్, గ్రూవ్స్, కీవేస్. సపోజ్ ఒక స్లాట్ ఏదన్నా వేయాలి అంటే ఆ స్లాట్ వేయడానికి కూడా ఈ షేపర్ మిషన్ని యూస్ చేస్తారని చెప్తున్నాడు. అలానే గ్రూవ్స్ ఏమన్నా ప్రొడ్యూస్ చేయాలన్నా, కీవేస్ ఏదన్నా చేయాలి అన్న ఈ షేపర్ మిషన్ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. మెషినింగ్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ని రిమూవ్ చేయడానికి. సపోజ్ నేనేదో ఒక వుడెన్ ఒక వర్క్ పీస్ తీసుకున్నా, రెక్టాంగులర్ వర్క్ పీస్ తీసుకున్నాను. దానికి ఒక సర్ఫేస్ మీద ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్నాయి, హెచ్చు తగ్గులు అనేవి ఉన్నాయి. సో ఆ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి ఈ షేపింగ్ మిషన్ ఆపరేషన్ని మనం యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. మెషినింగ్ స్ప్లైన్స్, కటింగ్ గేర్స్. అలానే స్ప్లైన్స్ ప్రొడ్యూస్ చేయడానికి, గేర్ కటింగ్ ఆపరేషన్స్కి కూడా ఈ షేపర్ మిషన్ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ వీఆర్ పర్ఫార్మింగ్ ఆన్ ది షేపర్ మిషన్. ఈ షేపర్ మిషన్ మీద ఈ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఆపరేషన్స్ని మనం చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ద షేపర్ మిషన్. The shaper mission diagram. So what are the different parts in this shaper mission? It is base, frame, clamp, tool slide, swivel base, clapper box block, tool post, table, saddle, cross rail. So ఇవి వచ్చేసరికి డిఫరెంట్ పార్ట్స్ ఇన్ దిస్ షేపర్ మిషన్. సో ఈ పార్ట్స్ అన్నీ కలిపి ఒక షేపర్ మిషన్గా తయారు చేస్తారు. హౌ ఇట్స్ మేడ్, అసలు షేపర్ మిషన్ని ఎలా తయారు చేస్తారంటే దిస్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మిషనింగ్ ప్రాసెస్ ద్వారా కొన్ని పార్ట్స్ తయారు చేస్తారు, కాస్టింగ్ ప్రాసెస్ ద్వారా కొన్ని పార్ట్స్ అనేవి తయారు చేస్తారు. సో ఈ తయారు చేసిన పార్ట్స్ అన్నిటిని అసెంబుల్ చేసి షేపర్ మిషన్గా చేస్తారనమాట. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ది షేపర్ మిషన్? సో ఇక్కడ మనకి ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ లోపల టైప్ ఆఫ్ మెకానిజం అనేది ఉంటుందన్నమాట. ఆ మెకానిజంను బేస్ చేసుకొని ర్యామ్ అనేది స్లైడ్ అవ్వటానికి మూవ్ అవుతుంది. అర్థమైనా? ఇక్కడ ఈ షేపర్ మిషన్లో రోటరీ మోషన్ నుంచి లీనియర్ మోషన్గా కన్వర్షన్ జరుగుతుంది. మోటార్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, ఆ రోటరీ మోషన్ నుంచి లీనియర్గా కన్వర్ట్ అవ్వాలి. ర్యామ్ అనేది జస్ట్ మనకి స్లైడింగ్ మాత్రమే అవుతుంది, ఇదర్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ మాత్రమే మూవ్ అవుతుంది. ఇట్ కెనాట్ మూవ్ ఎనీ ఇంక్లైన్ అండ్ ఇట్ కెనాట్ మూవ్ ఎనీ రొటేషన్, అలా ఏం జరగదు. జస్ట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో మాత్రమే మూవ్ అవుతుంది. సో అలా కన్వర్ట్ చేయడానికి ఏ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ని మనం యూజ్ చేస్తాం ఈ షేపర్ మిషన్స్లో. ఓకే, దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ షేపర్ మిషన్. Base, a column, table, wise, workpiece, tool head. These are the main parts. So what are the main parts of shaping machine? It is base, column, ram, table, cross rail, saddle, tool head, clapper box. These are the main parts in the shaper machine. So what are parts of the shaper machine? It is base made of cast iron provides support for other parts of machine. బేస్ అనేది మనకి క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తామని చెప్తున్నాడు. ఇట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ అదర్ పార్ట్స్ ఆఫ్ మిషన్. ఈ బేస్ అనేది ఆల్ ఓవర్ మిషన్ యొక్క వెయిట్ని క్యారీ చేస్తుంది, అలానే సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. ఓకే, కోలం, బాక్స్ టైప్ క్యాస్టింగ్ మౌంటెడ్ వర్టికల్లీ ఆన్ టాప్ ఆఫ్ బేస్. సో ఈ బాక్స్ టైప్ క్యాస్టింగ్ మౌంటెడ్ బేస్ యొక్క టాప్లో ఉన్న కాలమ్ని casting process ద్వారా తయారు చేస్తారు. ఇట్ హ్యాస్ 2 గైడ్ వేస్, 1 వర్టికల్ గైడ్ వే అండ్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ ఓవర్ విచ్ ఏ క్రాస్ స్లైడ్ మూవ్స్ అప్ అండ్ డౌన్. సో క్రాస్ స్లైడ్ ఇక్కడ ఏం చేస్తా అంటే లోపల ఒక మెకానిజం అనేది అరేంజ్ చేసి ఉంచుతాడు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ యూస్ చేస్తాము. వీటి వల్ల ఏమవుతుంది అంటే ర్యామ్ అనేది మనకి స్లైడ్ అవ్వటానికి మెకానిజం అనేది హెల్ప్ అవుతుంది.
Second, horizontal guideways on top over which RAM reciprocates. The reciprocating mechanism is housed inside the column. సో ఏదైతే మెకానిజం ఉందో అది కాలం లోపల ఉంటుంది అని చెప్తున్నాడు. So what are the classifications of shaper mission? There are mainly two types of shapers, plane shapers and universal shapers. Okay, horizontal shapers, ఈ హారిజాంటల్ షేపర్స్లోనే ప్లెయిన్ షేపర్స్ ఉన్నాయి, యూనివర్సల్ షేపర్స్ ఉన్నాయి. అలానే వర్టికల్ షేపర్స్, క్రాంక్ షేపర్స్, గేర్ షేపర్స్, హైడ్రాలిక్ షేపర్స్. దీస్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది షేపింగ్ మిషన్. Okay, both shapers depending upon whether the ram and the cutting tool reciprocates in the horizontal plane or in the vertical plane. So both shapers depending upon the whether the ram reciprocating, అంటే మనకి ఇక్కడ తీసుకునే షేపింగ్ మిషన్లో మెయిన్ వచ్చేసరికి ర్యామ్ అనమాట. ర్యామ్ ఎలా అయితే మూవ్ అవుతుందో కట్టింగ్ టూల్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ర్యామ్ రొటేట్ అయితే కట్టింగ్ టూల్ రొటేట్ అవుతుంది, లేదు ర్యామ్ స్లైడింగ్ అయితే కట్టింగ్ టూల్ స్లైడ్ అవుతుంది. ర్యామ్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ మూవ్ అవుతుంటే కట్టింగ్ టూల్ కూడా అదే డైరెక్షన్స్ మూవ్ అవుతుంది. వై? బికాస్ ద కట్టింగ్ టూల్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ టు ది ర్యామ్. కట్టింగ్ టూల్ అనేది ర్యామ్కి ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ర్యామ్ ఏ డైరెక్షన్లో మూవ్ అయితే కట్టింగ్ టూల్ కూడా అదే డైరెక్షన్లో మనకి మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ షేపర్, ఇట్ ఈస్ అ పొజిషన్ ఆఫ్ ర్యామ్ ట్రావెల్. పొజిషన్ ఆఫ్ ర్యామ్ ట్రావెల్ అంటే పొజిషన్ని బేస్ చేసుకొని కూడా మనకి ర్యామ్ అనేది వర్క్ అవుతుంది. సో ఆ పొజిషన్ ఆఫ్ ర్యామ్ని ఎలా ఎన్ని టైప్స్గా చేశాడని చూద్దాం. హారిజాంటల్ షేపర్, వర్టికల్ షేపర్, ట్రావెలింగ్ హెడ్ షేపర్. సో హారిజాంటల్ షేపర్ అంటే ర్యామ్ అనేది హోల్డింగ్ ద కట్టింగ్ టూల్ మూవ్స్ ఇన్ హారిజాంటల్ ప్లేన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ వర్టికల్ షేపర్లో వచ్చేసరికి ద కట్టింగ్ టూల్ మూవ్స్ ఇన్ వర్టికల్ ప్లేన్, కట్టింగ్ టూల్ అనేది వర్టికల్గా మూవ్ అవుతుంది. ట్రావెలింగ్ హెడ్ షేపర్ అంటే కట్టింగ్ టూల్ రెసిప్రోకేట్స్ అండ్ మూవ్స్ క్రాస్ వైజ్ సైమల్టేనియస్లీ. సో కట్టింగ్ టూల్ అనేది రెసిప్రోకేట్ అవుతుంది అండ్ ఇట్ మూవ్స్ క్రాస్గా కూడా మూవ్ అవుతుంది సైమల్టేనియస్గా అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ర్యామ్ ట్రావెల్. అండ్ అకార్డింగ్ టు కట్టింగ్ స్ట్రోక్ యాక్షన్, కట్టింగ్ స్ట్రోక్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఎంత కట్ అవుతుంది. పుష్ టైప్ షేపర్, స్టాండర్డ్ షేపర్. మెటల్ ఈజ్ రిమూవ్డ్ వెన్ ద ర్యామ్ మూవ్స్ అవే ఫ్రమ్ ద కాలమ్. సో మెటల్ అనేది ఎలా రిమూవ్ అవుతుందంటే ర్యామ్ మూవ్స్ అవే ఫ్రమ్ ద కాలమ్, కాలమ్ దగ్గర నుంచి ర్యామ్ అనేది మూవ్ అయినప్పుడు ఫార్వర్డ్ స్ట్రోక్లో మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుందని చెప్తున్నాడు. మోస్ట్ కామన్ టైప్ యూజ్డ్ ఇన్ ప్రాక్టీస్ unless otherwise specified, the term shaper refers to the push type shaper. So this is the according to cutting stroke action. దీన్ని బట్టి కూడా మనం షేపర్ మిషన్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ డ్రా టైప్ షేపర్, మెటల్ ఈజ్ రిమూవ్డ్ వెన్ ద టూల్ ఈజ్ డ్రాన్ టువర్డ్స్ ద కాలమ్, ఎలో హెవియర్ కట్స్ టు బి మేడ్, లెస్ వైబ్రేషన్ డ్యూరింగ్ కట్టింగ్. సో వీటిని బేస్ చేసుకొని కూడా మనం షేపర్ మిషన్ని సెలెక్ట్ చేసుకుంటామని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది షేపర్ మిషన్. మీరు సెకండ్ వన్ చూడండి, డ్రా టైప్ షేపర్. మెటల్ ఈజ్ రిమూవ్డ్ వెన్ ద టూల్ ఈజ్ డ్రాన్ టువర్డ్స్ ద కాలమ్. సో మెటల్ అనేది ఎలా రిమూవ్ అవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ మెటల్ అనేది మనకి రిమూవ్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ మనము వర్క్ చేస్తున్నాము. సో దాన్ని బేస్ చేసుకొని అలానే అసలు కట్టింగ్ స్ట్రోక్ అనేది ఎంత ఉంది, మనకి ఎంత కట్ అవ్వాలి. సో ఈ ఆపరేషన్స్ని, ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని కూడా షేపర్ మిషన్ని సెలెక్ట్ చేసుకుంటామని చెప్తున్నాడు. అకార్డింగ్ టు డ్రైవింగ్ మెకానిజం. సో ఇక్కడ డ్రైవింగ్ మెకానిజమ్స్ అంటే దెర్ ఆర్ different types of mechanisms we are using on this shaper mission. Crank type driving mechanism is by crank and gear. Gear type driven by rack and pinion mechanism. Hydraulic shaper given by oil pressure developed by a pump which is run by an electric motor. ఇలా విట్వర్త్ క్విక్ రిటర్న్ మెకానిజం అని, ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం అని, క్రాంక్ మెకానిజం, క్రాంక్ అండ్ గేర్ మెకానిజం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ని యూస్ చేసి ద మోటార్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఆ రోటరీ మోషన్ నుంచి లీనియర్ మోషన్ స్లైడింగ్గా కన్వర్ట్ చేయడానికి ఈ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ని మనం యూస్ చేస్తామని చెప్తున్నాడు. అలానే అకార్డింగ్ టు ది టేబుల్ డిజైన్, టేబుల్లోకి వచ్చేసరికి కొన్ని టీ స్లాట్స్ ఉంటాయి, కొన్ని హోల్స్ వేయడానికి సర్కిల్స్ ఉంటాయి. సో టేబుల్ డిజైన్ అనేది స్టాండర్డ్ షేపర్. వర్క్ టేబుల్ కెన్ బి మూవ్ వర్టికల్లీ అండ్ హారిజాంటలీ. వర్క్ టేబుల్ అనేది వర్టికల్గా మూవ్ అవ్వాలి, హారిజాంటల్గా మూవ్ అవ్వాలి. అలానే యూనివర్సల్ షేపర్, అప్పుడు వర్క్ టేబుల్ వచ్చేసరికి మనకి రొటేషన్ కూడా అవ్వాలన్నమాట. హారిజాంటల్గా ప్లేస్ అవ్వచ్చు, వర్టికల్గా ఉండొచ్చు, లేదంటే స్వివెల్ ఆపరేషన్ అంటే రొటేషన్ జరగాలి, సమ్ ఇంక్లైన్డ్గా పెట్టి వర్క్ అనేది చేయాలి, టిల్టెడ్ ఆపరేషన్లో.
ఎటు కావాలంటే అటు మూవ్ అవుతూ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద యూనివర్సల్ షేపర్ మిషన్. టేబుల్ అనేది ఏ డైరెక్షన్లో అయినా 360 degreesలో మూవ్ అవుతూ ఉండాలి. సో దట్ ఈస్ ద యూనివర్సల్ షేపర్. సో వాట్ ఈస్ ద in examination what he is asking, uh, what he is asking in the question format, it is how are shapers classified, explain briefly, quick written mechanism used in shaper. సో ఈ టైప్స్లో మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతామని చెప్తున్నాడమ్మా. హౌ ఆర్ షేపర్స్ క్లాసిఫైడ్, షేపర్స్ని అసలు ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశాడు, వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ షేపర్ మిషన్, అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ in detail about the shaper mission, or also he is asking explain briefly quick written mechanism used in shaper mission, and also asking explain briefly about what are the different types of mechanisms used in the shaper mission. So these type of questions is asking in the examination. Okay, సో షేపర్ మిషన్ క్రాంక్ అండ్ స్లాటెడ్ లింక్ మెకానిజం. సో ఇక్కడ ఈ మెకానిజం చూడండి, క్రాంక్ అండ్ స్లాటెడ్ లింక్ మెకానిజం. సో ఇక్కడ ఏమవుతుందంటే కింద కే అని ఉంది చూడండి, కింద కే అని ఉంది. సో అది వచ్చేసరికి మోటార్ షాఫ్ట్ అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి రోటరీ మోషన్ అవుతుంది. ఇలా రొటేట్ అవటం వల్ల అక్కడ ఒక క్రాంక్ అనేది ఉందన్నమాట. ఓకే, క్రాంక్ అనేది ఉంది. సో మీరు ఆ పార్ట్స్ చూడండి, బుల్ గేర్, స్లైడింగ్ బ్లాక్, క్రాంక్ పిన్, స్లాటెడ్ లింక్. సో ఆ క్రాంక్ ఏమవుతుందా అంటే క్రాంక్ పిన్ ఉంది కదా, అది ఏమవుతుందా అంటే మనకి స్లైడ్ అవుతూ ఉంటుంది. ఆ స్లైడ్ అవడానికి మనం ఒక క్రాంక్ అండ్ బెవెల్ గేర్ని అటాచ్ చేసాం. సో అదేమవుతుందంటే లీనియర్ డైరెక్షన్స్లో, ర్యామ్ అనేది లీనియర్ డైరెక్షన్స్లో మూవ్ అవడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెకానిజం. The rotary motion is converted into a linear motion of shaping mission. Okay, crank and slotted link mechanism. So what are the specifications of shaping mission? It is maximum length of stroke of ram, అంటే మనకి ఎంత కటింగ్ అనేది జరగాలి, ఎంత మెటల్ అనేది రిమూవ్ అవ్వాలి. సో దట్ ఈస్ ద స్ట్రోక్ ఆఫ్ ర్యామ్. టైప్ ఆఫ్ డ్రైవ్, ఏ టైప్ ఆఫ్ డ్రైవ్ సిస్టమ్ని యూస్ చేస్తున్నాము, అలానే పవర్ ఇన్పుట్, ఏ టైప్, ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ని తీసుకుంటున్నాము, ఫ్లోర్ స్పేస్ రిక్వైర్డ్, ఆ మిషన్కి ఎంత ఫ్లోర్ స్పేస్ అనేది కావాలి, వెయిట్ ఆఫ్ ది మిషన్, టోటల్ వెయిట్ ఆఫ్ ది మిషన్ ఎంత ఉంటుంది, కటింగ్ టు రిటర్న్ స్ట్రోక్ రేషియో, రిటర్న్ స్ట్రోక్లో మెటీరియల్ ఏమన్నా రిమూవ్ అవుతుందా, రిటర్న్ స్ట్రోక్ రేషియో ఎంత ఉండాలి, ఫీడ్ ఎంత ఇవ్వాలి. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ వీఆర్ మెయింటైనింగ్ ఆన్ ది షేపింగ్ మిషన్. ఈ టైప్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ని షేపర్ మిషన్లో మెయింటైన్ చేయాలని చెప్తున్నాడు. సో ఇది వచ్చేసరికి హైడ్రాలిక్ షేపర్ మెకానిజం. హైడ్రాలిక్ షేపర్ మెకానిజం అమ్మ. సో ఇక్కడ ఆయిల్ రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ నుంచి కాన్స్టెంట్ డిశ్చార్జ్ ఆయిల్ పంప్ ఉంటుంది. ఆయిల్ పంప్ ఏంటంటే, ఆయిల్ పంప్ ఎందుకు యూజ్ అవుతుందంటే కాన్స్టెంట్ డిశ్చార్జ్ ఆయిల్ పంప్ అదేం చేస్తుందంటే ఆయిల్ని సక్ చేసుకొని అక్కడ నుంచి ఆయిల్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో దాని ద్వారా ఆయిల్ అనేది అలా పాస్ అవటం వల్ల అక్కడ ఒక పిస్టన్ ఉంటుంది. ఆ పిస్టన్ ఏం చేస్తుందంటే ఈ ఆయిల్ అనేది హై ప్రెషర్తో ముందుకి నెడుతుంది. సో ముందుకి నెట్టినప్పుడు ఆయిల్ అనేది, ఆ పిస్టన్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. సో దానికి అటాచ్ అయిన ర్యామ్ అనేది ముందుకి మూవ్ అవుతుంది. ఓకే, సో ఆ ఆయిల్ అనేది మళ్ళీ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ పిస్టన్ వెనక్కి వెళ్ళిపోతుంది. అలానే మళ్ళీ ఆయిల్ సక్ చేసుకొని మళ్ళీ పంపు ద్వారా హై ప్రెషర్తో ముందుకు నడుతుంది. ఇది కంటిన్యూస్ రీసైక్లింగ్ ప్రాసెస్ అమ్మ. ఇక్కడ ఆయిల్ అనేది పైకి వెళ్తుంది, పిస్టన్ని మూవ్ చేస్తుంది, మళ్ళీ అవుట్లెట్ నుంచి ఆయిల్ బయటకు వచ్చి మళ్ళీ ఆయిల్ రిజర్వాయర్లోనే ఆయిల్ డ్రాప్ అవుతుంది. సో కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఇది. Okay, so what are the different parts involved in this hydraulic shaper mechanism? It is oil reservoir, relief valve, valve chamber, reversing lever. Reversing lever means ర్యామ్ అనేది రివర్స్ రావడానికి, అంటే ఫార్వర్డ్ స్ట్రోక్ వెళ్ళిన తర్వాత బ్యాక్వర్డ్ స్ట్రోక్ రావడానికి రివర్సింగ్ లివర్ యూజ్ అవుతుంది. అలానే షేపర్ డాగ్, ర్యామ్, సిలిండర్, పిస్టన్ రాడ్, కటింగ్ టూలు, థ్రోటల్ వాల్వ్, కాన్స్టాంట్ డిశ్చార్జ్ ఆయిల్ పంపు. So these are the different parts involved in the hydraulic shaper mechanism. So what are the shaping operations? It is horizontal machining of horizontal surface, vertical surface and inclined surface. Okay, so these are the different shaping operations. So thank you guys.